టెట్కు ప్రిపేర్ అయ్యే ఉపాధ్యాయ మిత్రుల కొరకు మోస్ట్ ఇంపార్టెంట్ టెట్ సోషల్ పెడగాజీ 12 క్వశ్చన్స్ 12 మార్క్స్ వీటికి కేటాయించబడ్డాయి. అన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలే. వీటికి మీరే స్వయంగా ఒక నిమిషంలో చదివి ఆన్సర్ను గుర్తించే కెపాసిటీని డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఒక ప్రశ్నకు ఒకే నిమిషం టైం ఉంటుంది. ఒకవేళ మీకు చదవడంలో ఇబ్బంది ఉంటే ఈ వీడియోను ఆపి పూర్తి ప్రశ్నను చదివి అర్థం చేసుకొని ఆన్సర్ను గుర్తించండి. అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు మీ కొరకు తీసుకోబడ్డాయి. కంపల్సరీగా ఇందులో నుండి అనేక ప్రశ్నలు మీకు టెట్లో సీటెట్లో వచ్చే అవకాశము ఉంది. మిత్రులారా, ఇది ఎవరి కొరకు కాదు, మన కొరకు అనుకొని ఒక గంట సేపు మార్నింగ్, ఓ గంట ఈవినింగ్ కేటాయించండి. లేకుంటే ఈ టెట్ గండం నుండి బయటపడే అవకాశము చాలా తక్కువ. అందుకే ప్రతిరోజు కనీసము ఒక 2 గంటలు మీ భవిష్యత్తు కొరకు ఈ టెట్ గండం గట్టెక్కడానికి కేటాయించండి. వేరే వారు ఎన్నో విధాలుగా ఎన్నో మాటలు చెప్తున్నారు, అవన్నీ పట్టించుకోకండి. చట్టాలను గౌరవించడము మన బాధ్యత. చట్టము అది తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనము చెప్పినట్టు కంపల్సరీ కష్టపడి చదివి ఈ టెట్ గండం నుండి బయటపడాలి. అందుకే మనము కంపల్సరీగా 6th to 10th సోషల్ టెక్స్ట్ బుక్స్ను ఒక 2-3 సార్లు చదవండి, అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఈజీగా టెట్ క్వాలిఫై కావడానికి ఆ జ్ఞానం మీకు ఉపయోగపడుతుంది. చూడండి, ఈ ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలే. ఇంతకుముందు ఇలాంటి ప్రశ్నలు టెట్లో వచ్చాయి, భవిష్యత్తులో కూడా ఇవి వస్తూ ఉంటాయి. 12 ప్రశ్నలు 12 మార్కులు. ఈ 12 ప్రశ్నల నుండి కనీసం మీరు ఒక 8 ప్రశ్నలకు సరైన జవాబులు రాసి కంపల్సరీగా టెట్ను ఈసారి క్వాలిఫై కావాలని నేను ఆశిస్తున్నాను. చూడండి ప్రశ్నలు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రశ్న. వీటిని మీరు కాపీల్లో వ్రాసుకోండి. వీడియో ఫాస్ట్గా ఉంటే వీడియోను ఆపి నోట్ చేసుకోండి. ఈసారి మీ కొరకు వీడియో అంత ఫాస్ట్గా లేదు. మీరు ఈ ప్రశ్నలను చదివి అర్థం చేసుకొని ఆన్సర్ను గుర్తించే టైం ప్రకారమే వీటిని రూపొందించడము జరిగింది. చూడండి, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రశ్నని. ఆల్రెడీ టెట్ వ్రాసిన వాళ్లకు ఈ ప్రశ్నలపై కొద్దిగా అవగాహన ఉంటుంది. అయినా మనం మర్చిపోతూ ఉంటాము. కాబట్టి వీటిని పదే చూస్తూ జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. 50+ ఉపాధ్యాయులు మరీ ముఖ్యంగా ఒకసారి చదివి వచ్చేసింది కదా అని అనుకోవద్దు. 2-3 సార్లు చదువుతూ, చూస్తూ, వ్రాస్తూ ప్రాక్టీస్ చేయండి. జై హింద్.